Please subscribe to our YouTube channel. Like and share this video. అప్పుడే ఎక్కడెక్కడ పదార్థాలన్నీ ఎవడెవడో వాడు ఏ మనస్సుతో ఏ పరిస్థితిలో చేశాడో ఆ ఆహారాన్ని తెప్పించుకుని అప్పుడే తిని ఈ 3 రోజుల నియమం 3 రోజుల నియమం ఎంత కలిగితమైన ఇది 7 రోజుల 40 రోజుల లేదు 3 రోజులకే మనం హడావిడి పడిపోయి అప్పుడే ఎక్కడ లేని పదార్థాలన్నీ మనం గుర్తొచ్చి అవన్నీ స్విగ్గీలో అప్పుడే ఆహారం పెట్టి అప్పుడే తిని అప్పుడే సమస్త అనాచారాలకు పోయి చేసుకుంటే బ్రాహ్మణం చేస్తే ఆయన చేసాడు అన్ని కారణాలు అందుకని ఆయన యువరాజుడు ధర్మపత్ని సమేతంగా ఇద్దరు అటు ఇటు పడుతున్నారు యక్షాలు పడుతుంటే బస్సి దాహం అయితే తెల్లవారితే 60 అయిపోతుంది పాపం అప్పటికే 40 రోజుల నుంచి యాగం చేస్తున్నారు రాత్రి దాహం అయింది ఈమె లేపి మీరు ఏమన్నా అంటే ఆలసిపోయినంతసేపు ఈ సేవలు ఆ సేవలు చేసి ఆనందం లేదు తానే తాగుతాము ఆ నెట్టి దగ్గరికి వెళ్ళి కలసములో ఉన్న నీళ్లు తాగాడు ఆ కలసము తెల్లవారితే ఈమె గర్భం కలగాలి యువనాశుడు తాగేటప్పటికి అయ్యో అన్నాడు తెల్లవారి ఆయన ఋషి వచ్చాడు ఆయన అవతల ఉన్నాడు ఏమైనా కొన్ని చేసేవాడు దాహం నీళ్ళు తాగాడండి ప్రమాణం చేయాలి అన్నాడు తెల్లవారు ఈయనకే గర్భం ఆ నీళ్ళు తాగాడు గర్భం అయ్యేటప్పటికి సరే శస్త్రచికిత్స చేసి పిల్లవాడిని బయటకు తీశాడు పిల్లవాడిని తీశారు కానీ తల్లి అడిగే స్తన్యం బాగా తాగించేది ఇప్పుడు తల్లి తాగించడం స్తన్యం బాగా తాగండి అని ప్రకటన చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో కానీ ఆ రోజు ధర్మకాలం ఎప్పుడు హృదయం లాంటి మాట ఆ పిల్లవాడి హృదయం 3 లోకాలకు అధిపతి అమృతాధిపతి దేవేంద్రుడు ఆయన అమృత కలశం దగ్గర కూర్చొని ఆవాహయామి అని బొట్టలు అమృతాన్ని తీసుకున్నాడు దేవేంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు 3 లోకాలలో ఎవరు పుట్టినా ఆయనే బాధ్యత అందుకని వచ్చి వీడు పుట్టాడు తండ్రికి పుట్టాడు పాలు తాగడానికి లేదు ఈ పిల్లవాడు ఎలా పెరగాలి అని దేవేంద్రుడు వచ్చి ఇలా వీడి నోట్లో వేలు పెట్టి మాం ధారి అన్నాడు నన్ను తాగు ధారి అంటే చప్పరించు చీకు అని అర్థం అలా చప్పరించడానికి చప్పరిస్తున్నాడు అలా సంవత్సరం 2 పిల్లవాడు నాయన 3 లోకాల ఆధిపత్యం వదిలేసి నీ కోసం పోవడానికి ఇక్కడే ఉండిపోయాను నేను దేవేంద్రుడిని నేను వెళ్ళాలి నా పరిసరాలు నా పనులు చదువుతున్నాయి ఇంకా నేను సడకు అన్నాడు అంటే ప్రభు ఎలా వచ్చాడు కానీ వచ్చాడు నాకు ఒక వరం ఇవ్వండి అని అడిగాడు పిల్లవాడు మా భార్య అన్నాడు కదా వాడి పేరు మాంధాత అయింది అంత మహానుభావుడు ఆయన మాంధాత చక్రవర్తి ఏం కావాలి నీకు కోరుకోమన్నాడు ఏమీ లేదండి ఇప్పటి నుంచి భూమండలంలో పుట్టేటువంటి మానవులందరికీ కూడా వడనవేడిలో అమృతము ఉండేటట్లుగా అనుగ్రహించండి చూసారా మహాత్ములు వాడి కోసం కోరు ప్రతి ప్రాణి వాడి ఈ మతంగా అన్ని వాడి ఇప్పుడు కదా వచ్చే మతాన్ని అందరూ వేద ధర్మమే భూమండలంలో వేద ధర్మమే ఉంది ఏ మండలం వేద ధర్మమే కాబట్టి వీడు స్త్రీగా పురుషుడా ఏమైనా సరే మనిషి అయితే చాలు వాడి బట్టలో అమృతం ఉందండి అందుకే పుట్టినప్పుడు పిల్లలు మొత్తం వేసేసుకుంది దానికి వేసుకుంటే పళ్ళు ముందుకు వస్తాయి తల్లి నానా ఇబ్బంది పడి వీటి చేతులు పూసి బట్టలు ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇది అమృతం అన్నమాట అందుకని చేతిలో కలుపుకొని దేవుడు అన్నంలో అమృతం ఉంటుంది అన్నాడు మనకు అమృతం ఎందుకు అని మన సుఖులు కోర్పులు వాడు నీళ్లు పనిచేస్తాడు వాటికి వేళ్ళు వంగ వచ్చాయి మనకేం కదా మన కోర్పులు స్కూళ్ళు పెట్టుకుని మనం ఇలా తింటుంటే నా దాంట్లో 2 ఇడ్లీలు ఉన్నాయి వాడైతే వడలే నాకు 2 కూడా వచ్చాయి
ప్రసాదం కూడా స్కూల్లో తింటున్నారు. అంటే దేవుడు పొరపాటు ఆహారం ధరిస్తే చంద్రప్రమాణం అంటే అందుకని ఈ వేరు కలపాలి. అందుకని తల్లి గోరుముద్దలు పెడుతుంది అమృతం అంటే. Please subscribe to our YouTube channel. Like and share this video.